మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకులమే మీరు ఛాలెంజ్ విసిరారు. ఈ వచ్చే ఎన్నికల్లో కూడా అంటే పెద్దలు కూడా పోటీ చేసి మరోసారి ఎంపీ స్థానాలు అంటే శ్రేణుల్లో కూడా భయం కూడా పోటీ చేసే అవకాశం ఉన్న వార్తలు వస్తున్నాయి. దీని ప్రాబ్లం ఎట్లా? ఉత్తుత వార్తలను ఇచ్చి లీకేజీలు ఇచ్చి సర్వేలు చేస్తున్నాం, ఈడ పోటీ చేస్తున్నాం, ఆడ పోటీ చేస్తున్నాం, ఉత్తాస మాటలు ఎందుకు, ఉత్తుత తుపాకి రామని మాటలు ఎందుకు? నీకు నిజంగా ధైర్యం ఉంటే కేటీఆర్ మీరు 5గురు పోటీ చేయండి. కవిత చాలా గొప్ప నాయకురాలు, హరీష్ గారు చాలా పెద్ద నాయకులు, జోగినిపల్లి సంతోష్ గారు ప్రపంచంలో ఎవరు పెట్టానని చెట్లు పెట్టిర్రు, ప్రజలకు మస్తు ఆక్సిజన్ ఇచ్చిండు. పోటీ చెప్పి హైదరాబాద్లో పోటీ చెప్పి డిపాజిట్ వస్తే అడుగుదాం, లేకపోతే ఆయన కేడ నచ్చుతాడే పోటీ చెప్పి కరీంనగర్లో పోటీ చెప్పి జోగినేపల్లి సంతోష్ కుమార్ని. పైసలు బాగానే కదా, జర శిలిం వడుదులుతుంది అట్లా. 5గురిని పోటీ చేయమని సవాల్ విసురుతున్నా నేను. 5గురు గెలిస్తే నేను రాజకీయాలు మాట్లాడడం మానేస్తా అని చెప్తున్నా. నా సవాల్ను స్వీకరించమని ఒక్కరు పోటీ చేయరు వాళ్ళు, వాళ్ళకి తెలుసు వాళ్ళు బిగ్ జీరో అని. అందుకని చెప్పి ఎవరి పైసలు ఉన్నాయి, ఎవరి దగ్గర పైసలు ఉన్నాయని చూసి వాళ్ళని తెచ్చి పోటీ చేపిస్తారు. సో రఘునందరావు గారిని ఎట్లా చూడొచ్చు? ఎందుకంటే మెదక్ నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మీ క్లారిటీ. రఘునందనరావు కార్యకర్త, ఎప్పుడైనా కార్యకర్తగానే పనిచేస్తాను. పార్టీ అవకాశం ఇస్తే పోటీ చేస్తాం, ప్రజలు ఓట్లు ఇస్తే గెలిచి పార్లమెంట్కి వస్తాం. ఎట్లా ఉండబోతుంది సార్? ప్రధానంగా రెండు పార్టీల మధ్య ఒకసారి సీట్ల విషయానికి వస్తే మీకున్న అంచనా ఏంటి? 17 స్థానాలలో అందరికంటే ఎక్కువ స్థానాలను గెలిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. మేము మాత్రమే కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం కాబట్టి మాకు మాత్రమే ఎక్కువ ఎంపీ స్థానాలు ఇవ్వమని తెలంగాణ సమాజానికి మేము అప్పీల్ చేస్తాం. చివరిగా చెప్పండి, పులి బయటకు వస్తుంది జాగ్రత్త అని కూడా కేటీఆర్ అన్న సందర్భం ఏం చెప్తారు? మొన్న పేపర్లో చదివిన నేను, గదే ఊర్లోకి ఇట్లే పులులు బయటకు వచ్చి పశువులను ఎత్తుకపోతుంటే రైతులు ఏం చేసిరో మీరు చూసిరు. అందుకని అంతకంటే ఎక్కువ దాని గురించి మనం మాట్లాడేది ఏం లేదు.